హల్లెలూయా. అందుకే భక్తుడు అంటున్నాడు, ఆయన కంటే క్షేమాధారం ఏది. ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉన్నాడంటే మనకు ఎలా ఉంటుంది? బలంగా ఉంటుంది. ఒక గృహములో అయ్యో ఇల్లంతా కూడా పరిస్థితులు ఎలా ఉన్నా కూడా కుటుంబ వ్యవస్థలోకి వెళ్ళేసరికి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా, అయ్యో కుటుంబ స్థితిగతులు ఎలా ఉన్నా, భర్త అంటాడు అయ్యో ఇప్పుడు ఫీజులు స్కూళ్ళు టైం ఒక్కొక్కరి మీద స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఒక్కొక్కరి మీద 10,000 పెంచేస్తారు. ఇది వరకు 30,000 లోపు ఉన్నది ఇప్పుడు 35-40,000 కూడా సంవత్సరం ఫీజు వచ్చేసింది. ఒక ఇంట్లో నలుగురు ముగ్గురు ఉన్నారనుకోండి, ఫీజు ఎక్కడికి వెళ్ళిద్ది? 1,00,000 దాటిది కదా. అప్పుడు వరకు ఉన్నదానికంటే ఇప్పుడు రెట్టింపు అయిపోయేసరికి ఒక బాధ, ఒక భారం అనేది మేమేమో మోపబడినప్పుడు ఇంటి యజమానుడు వచ్చి ఏం కాదు నేను కట్టుకుంటాను, నీవు ధైర్యంగా ఉండు, ఏదో ఒక విధంగా నేను కడతానన్నప్పుడు కుటుంబంలో ఉన్న భార్యకైనా పిల్లలకైనా ఏం కలిగింది? కొంచెమైనా ధైర్యం కలుగుతుంది. ఎందుకు ధైర్యం? అయ్యో ఈ కష్టాన్ని కూడా నాకు ఈజీగానే నేను తీసుకోగలుగుతానని యజమానుడు మీతో చెప్పినప్పుడు మీ భారం ఏమవుతుందంట? అయ్యో కొంచెము రిలీఫ్ అవుతా ఉంటుంది. అలాగే దేవుడు అంటున్నాడు కదా, ఆయన మనకు ఎలా ఉన్నాడంటే మంచి రిలీఫర్గా ఉన్నాడు. అంటే నీవు దేవుని మీద ఆధారపడగలిగితే, ఆయన మీద నీ జీవితం అనేది ఆధారపడగలిగితే, ఏ సందర్భంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా, ఏ స్థితిగతుల్లోనైనా, ఏ కన్నీటిలోనైనా, ఏ దుఃఖములోనైనా, ఏ వేదనలోనైనా ఆయన మీద నీవు నీ కుటుంబము ఆధారపడగలిగితే ఆయన మీ జీవితాలకు నిశ్చయముగా సహాయము చేసే దేవుడిగా ఉంటాడు. హల్లెలూయా. భయపడవలసిన పని లేదు. ధైర్యంగా నిలిచి ఉండు. ధైర్యముగా దేవుని సన్నిధిలో ప్రభువును